కంచా గచ్చిబౌలి దగ్గరనైతే డిఫారెస్టేషన్ జరుగుతుంది. ఈ ఫారెస్ట్లో దాదాపు 700 ఫ్లవరింగ్ పాయింట్ స్పీసెస్, 10 మమ్మల్ స్పీసెస్ అండ్ 15 రెప్టైల్ స్పీసెస్ ఇందులో నివసిస్తున్నాయి. సో 230 బర్డ్స్ స్పీసెస్ కూడా ఈ ఫారెస్ట్లో ఉన్నాయి. ఇన్ని స్పీసెస్కి హోమ్ ఆ కంచా గచ్చిబౌలి ఫారెస్ట్. అయితే హెచ్యూసీ స్టూడెంట్స్ అనేవి చాలామంది అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫారెస్ట్ని కడిగేస్తే ఎంతోమంది జంతువులకి హోమ్ లేకుండా ఉంటుంది అండ్ అక్కడ ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది థర్డ్లో ఉంది పొల్యూషన్లో. సో ఆ ఫారెస్ట్ అనేది తీసేస్తే ఇంకా దారుణంగా అవుతుంది అండ్ అక్కడ నివసించే వారికి కూడా ఆక్సిజన్ అనేది డెఫిషియన్సీ అవుతుంది, లైక్ ఢిల్లీ అవుతుంది. సో అందుకే ఇవన్నీ కారణాల వల్ల హెచ్యూసీ స్టూడెంట్స్ అనేది అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో దీనికి కోర్టులో స్టే కూడా వచ్చింది. 400 ఎకర్స్ ల్యాండ్ డిఫారెస్టేషన్ చేసి ఐటీ డెవలప్మెంట్కి వాడాలి అని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఒకవేళ ఆ ఫారెస్ట్ అనేది ఖాళీ అయితే స్టాప్ డిఫారెస్ట్ అనేది చాలామంది ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న జంతువులు చాలా ఉన్నాయి, ఆ జంతువులు కాపాడాలి, వాళ్ళ హౌజెస్ కాపాడాలి. అండ్ ఇండియాలో అండ్ చాలా సిటీస్లో పొల్యూషన్ అనేది పెరిగింది, లైక్ ఢిల్లీ కావచ్చు, చాలా సిటీస్లో. అండ్ ఇండియా అనేది హైదరాబాద్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియాలో పొల్యూషన్లో విషయంలో చూస్తే. సో ఈ ఫారెస్ట్ అనేది లేకపోతే మొత్తం పొల్యూట్ అయిపోతుంది, మొత్తం నాశనం సర్వనాశనం అవుతుంది. బికాజ్ ఆఫ్ పొల్యూషన్ చాలా రోగాలు వస్తాయి. అందుకనే ఈ స్టూడెంట్స్ అనేది ఏం చేస్తున్నారంటే స్టాప్ అని ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ యానిమల్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. చాలామంది పెట్ లవర్స్ కూడా ఉంటారు కాబట్టి. సో ఆ కంపెనీలో ఎవరైతే ఇప్పుడు స్టాప్ డిఫారెస్టేషన్ అని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఒకవేళ అక్కడ కంపెనీస్ అయితే అక్కడ జాబ్ కోసం వాళ్ళే వెళ్ళి జాబ్ కోసం అడుగుతారు. సో లెట్స్ మన ఇండియాలో సో ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ చాలాసార్లు అయితే ఇండియాలో చాలా ఫారెస్ట్లు అనేవి ఖాళీ అయ్యాయి, కానీ అక్కడ ఎవరు సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏదో జరుగుతుందంటే మన స్వార్థం, ఇప్పుడు మన హ్యూమన్స్ స్వార్థం అని చెప్పాలి ఇది ఒకటి. సో మనకి చాలా జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రొటెస్ట్లు అనేవి చేస్తున్నారు. సో ఇంకా వేరే సైడ్ చాలా యానిమల్స్ అయితే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాయి ఇండియాలో కూడా. లైక్ చెప్పాలంటే మీకు కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. గ్లోబల్లీ చికెన్స్ అనేవి ఒక 200 మిలియన్స్ వరకు చంపేస్తారు తినడానికి. పిగ్స్ అప్రాక్సిమేట్లీ కొన్ని 3.8 మిలియన్ వరకు అండ్ డక్స్ 11.8 మిలియన్ అనేవి చచ్చిపోతాయి. కౌస్ అరౌండ్ 9 lakhs అండ్ గోడ్స్ 1.4 మిలియన్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిష్ అనేది కూడా చనిపోతాయి. డాగ్ డిసీజెస్ లైక్ పార్వోనియస్, డిస్టెంపర్ అండ్ క్యానైన్ ఇన్ఫ్లుయెన్సా కూడా ఇలాంటి డిసీజెస్ అనేవి చాలా వస్తుంటాయి. లైక్ ఇప్పుడు డాగ్స్ అయితే స్ట్రే డాగ్స్ అనేవి స్ట్రీట్స్లో చాలా అంటే చాలా చనిపోతూ ఉంటాయి. దీని మీద ఎవరు ప్రొటెస్ట్ చేయరు. దీని మీదకైతే ఈ విషయాన్ని సాల్వ్ చేయడానికి ప్రొటెస్ట్లు కాదు, సేవ్ స్ట్రే డాగ్స్ అని క్యాంపెయిన్ రన్ చేయాలి అండ్ ఫీడ్ దెమ్, అడాప్ట్ దెమ్. అంటే బ్రీడ్స్ని ఎవరైతే పెంచుకుంటున్నారు కానీ స్ట్రే డాగ్స్ని అయితే ఎవరు పెంచుకోవట్లేదు, అవి రోడ్ల మీద చనిపోతున్నాయి. సో యానిమల్స్ని కాపాడాలి, పెట్స్ని లవ్ చేస్తున్నామంటే ఇవి చేయాలి మీరు, నాట్ ప్రొటెస్టింగ్. ఇది మన స్వార్థం అవుతుంది ఏదైతే జరుగుతుందో. ఇప్పుడు హెచ్సిఏ అనేది అంటే హెచ్సిఏలో ల్యాండ్ అనేది పార్ట్గా ఉండేది అప్పట్లో, అంటే ఫారెస్ట్ ఏరియా కానీ ఆ హెచ్సియూ చుట్టూ ఆ ల్యాండ్ కానీ. సో అప్పటి నుండే. కానీ 2022లో ఏమైందంటే సరైన ప్రూఫ్స్ హైకోర్టులో చూపించలేదు కాబట్టి ఆ కేసు అనేది ఆ ల్యాండ్ అనేది సో గవర్నమెంట్కి చెందింది, గవర్నమెంట్కి అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసాక ఏం చేశారంటే ఆయన ఎట్లా ఐడియా చేసిండో తెలియదు కానీ ఐటీ డెవలప్మెంట్ కోసం జాబ్స్ పోవాలంటారు, మనోళ్ళే జాబ్స్ పోవాలంటారు. సో జాబ్స్ అయితే డెవలప్మెంట్ అనేది చేద్దామని ఫారెస్ట్ మొత్తం ఖాళీ చేసి పారేస్తాను. అతనికి ఆక్సిజన్ గురించి ఆ థియరీస్ అనేవి తెలియదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ చూస్తున్నారు కదా ఇంటర్వ్యూస్లో కానీ పొలిటికల్ స్పీచెస్లో కానీ మీరు చూస్తే ఆయనకు అంత ఐడియా ఉండదు సైన్స్ గురించి, ఆక్సిజన్ పోతుంది అవన్నీ. సో ఈ స్టూడెంట్స్కి అయితే ఇవన్నీ తెలుసు. సో అది మెయిన్గా హైదరాబాద్లో ఉంది అండ్ హెచ్సిఓ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి సో ఈ విషయం అనేది చాలా వెలుగులోకి వస్తుంది, చాలా హైలైట్ అవుతుంది. ఈ విషయంలో అయితే స్టూడెంట్స్ కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు అని చెప్పాలి ఈ విషయంలో. సో 400 ఎకర్స్ అనేది ఇప్పుడు స్టే కూడా ఇచ్చింది, దట్ వాజ్ ద రైట్ థింగ్. సో మీరు ఎవరైతే ఉన్నారో యానిమల్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొటెస్ట్లు కాదు, సో ఫీడ్ యానిమల్స్ అంటే ప్రొటెక్ట్ చేయాలి. సో ఆక్సిజన్స్ అనేవి కూడా తక్కువ అవుతుంది హైదరాబాద్లో. ఈ విషయం కూడా మన స్వార్థం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఫారెస్ట్లు అనేది ఇండియాలో చేశారు కానీ ఆక్సిజన్ అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇండియాలో థర్డ్ పొల్యూటెడ్ సిటీ. ఇంకా ఫారెస్ట్లు కూడా తీసుకపోతే హైదరాబాద్ మొత్తం పొట్టు నాశనం అయిపోతుంది. ఇక ఎవడైతే హైదరాబాద్కి జాబ్ల కోసం ఇంకా స్టడీ కోసం చాలామంది పోతారు పనిచేసేటోళ్ళు, ఇంకా పుట్టాలు గొర్రెల మంద అయినట్టు పోతారు హైదరాబాద్కి. సో హైదరాబాద్లో పీల్చేవారు ఎవరైతే ఉన్నారో ఆ గాలి పీల్స్తే వాళ్ళకి సర్వరోగాలు వస్తాయి. సో ఇవన్నీ మనకు ముందే తెలుసు, ఢిల్లీ చూస్తున్నాం పిచ్చి ఆగమవుతారు. సో హైదరాబాద్ కూడా కొంచెం స్వచ్ఛం ఎయిర్ ఉంది, కొంచెం శ్వాస కూడా కొంచెం మంచిగా తీసుకుంటాం, కొంచెం ఫ్రెష్ ఆక్సిజన్ పీలుస్తున్నాం అంటే దానికి కారణం ఆ ఫారెస్ట్ ఏరియా.
ఆ ఫారెస్ట్ నుంచి వెళ్ళి ఆ ట్రీస్ నుంచి వెళ్ళి మంచి మంచి గాలి వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫారెస్ట్ తీసేస్తే సర్వనాశనం అవుతుంది, చాలా పొల్యూటెడ్ అయిపోతుంది. ఇవన్నీ తెలిసే మన స్వార్థం గురించి ఆలోచించే అండ్ మనం చేస్తున్నాం. డెవలప్మెంట్ అంటే ఐటీ కాదు, డెవలప్మెంట్ అంటే హ్యూమన్స్. ఫస్ట్ మన హెల్త్ చూసుకోవాలి, ఆ తర్వాత జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ బతుకుతున్నాయి కదా జాబులు చేసేది.